ఈ వీడియోలో వచ్చేసి మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ప్రీవియస్ వీడియోస్లో మనం హెచ్టిఎంఎల్ అంటే ఏంటి అండ్ అలాగే హెచ్టిఎంఎల్ ఒక స్ట్రక్చర్ ఎలా ఉంటుంది వీటన్నిటి గురించి అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడకుంటే సో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది. సో ఆ వీడియోస్ అయితే చూడండి. అండ్ అలాగే ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటే ఆల్రెడీ మీకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను ప్రీవియస్ వీడియోలో. సో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అంటే ఏం లేదు, మనకి ఈ ట్యాగ్స్ అయితే ఉంటాయి కదా. సో ఈ ట్యాగ్ నుంచి ట్యాగ్ ఎండింగ్ వరకు మొత్తం కూడా మనం ఎలిమెంట్ అయితే అంటాం అనమాట. సో అసలు ట్యాగ్స్ అంటే ఏంటి అని అంటే మీకు తెలుసు, హెచ్టిఎంఎల్లో మనం ట్యాగ్స్ యూస్ చేసుకొని మనం అయితే వెబ్ పేజెస్ అయితే క్రియేట్ చేస్తామని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది ఒక ట్యాగ్ అనుకోండి. సో ఈ ట్యాగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయ్యి సో ఇక్కడ ఎండ్ అవుతుంది అనమాట. సో ఇది స్టార్టింగ్ ట్యాగ్, ఇది ఎండింగ్ ట్యాగ్. సో ఈ ట్యాగ్ మధ్యలో మనకి కంటెంట్ అయితే ఉంటుంది కదా, అసలు ఈ ట్యాగ్ దేనికి యూజ్ అవుతుందన్న కంటెంట్ అయితే ఉంటుంది. సో ఈ ట్యాగ్ ఇక్కడ స్టార్ట్ ఇక్కడ ఎండ్ అయినప్పుడు ఇది మొత్తం కూడా కలిపి మనం ఎలిమెంట్ అయితే అంటాం అనమాట. సో దీన్ని మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అంటాం. సో మీకు ఇప్పుడు ట్యాగ్ అంటే ఏంటని అర్థమైంది. అలాగే ట్యాగ్లో కంటెంట్ అయితే ఉంటుంది. సో ఈ ట్యాగ్ కంటెంట్ని కలిపి మనం హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అనేది అంటాము. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు, H1 అనే ట్యాగ్ అయితే తీసుకున్నాను నేను. సో ఈ H1 ట్యాగ్ ఎందుకు యూజ్ అవుతుందంటే హెడ్డింగ్ క్రియేట్ చేస్తాను కోసం అనమాట. సో నేను H1 అనే ట్యాగ్ తీసుకున్నాను, అలాగే H1 ట్యాగ్ అనేది ఎండ్ చేసేసాను. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఈ ట్యాగ్ అనేది స్టార్ట్ ఎండ్ అయిపోయింది అనమాట. సో స్టార్టింగ్ ఎండింగ్ ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్లో తీసుకుంటే మనం సెమీ కాలన్ పెట్టినట్టయితే మనకి ఆ లైన్ అనేది ఎండ్ అయినట్టు కదా, అలానే హెచ్టిఎంఎల్లో ఆ ట్యాగ్ని స్టార్ట్ చేస్తే ఆ ట్యాగ్ని మళ్ళీ క్లోజ్ చేస్తేనే ఆ ట్యాగ్ అనేది ఎండ్ అయినట్టు అనమాట. కాబట్టి ఇది ట్యాగ్ స్టార్టింగ్, అది ఎండింగ్, మధ్యలో దాని యొక్క కంటెంట్ ఉంది. మీరు ఏ కంటెంట్ అయినా రాయొచ్చు అనమాట హెడ్డింగ్కి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మై ఫస్ట్ హెడ్డింగ్ అని రాశాను, అది కంటెంట్. ఇప్పుడు ఇది మొత్తం కలిపితే మనకి ఎలిమెంట్. ఇట్లాగా పారాగ్రాఫ్ ఉంది, దాన్ని కూడా మనం ఎలిమెంట్ అంటాం, కానీ దీన్ని సపరేట్గా ట్యాగ్ అని అంటాం అనమాట. మొత్తాన్ని కలిపి ఎలిమెంట్ అంటాం. అండ్ అలాగే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకోవచ్చు. స్టార్ట్ ట్యాగ్ అంటే H1, ఎలిమెంట్ కంటెంట్ అంటే మై ఫస్ట్ హెడ్డింగ్, ఎండ్ ట్యాగ్ అంటే సో H1 స్లాష్ ఉంది కదా, సో ఈ స్లాష్ ఇట్లా పెట్టినట్టయితే మనకి ఎండ్ ట్యాగ్ అవుతుంది అనమాట. సేమ్ స్టార్ట్ ట్యాగ్ ఎండ్ ట్యాగ్ ఒకేలా ఉంటుంది, కాబట్టి ఇక్కడ స్లాష్ అనేది వస్తుంది అనమాట. అంతే డిఫరెన్స్, ప్రతిదానికి కట్టే వస్తుంది. అండ్ అలాగే మీరు గమనించినట్టయితే ఇక్కడ BR అనేది తీసుకున్నాను కదా, సో దీనికి ఎటువంటి కంటెంట్ ఉండదు. అండ్ అలాగే ఎండ్ ట్యాగ్ కూడా ఉండదు అనమాట. మనకి హెచ్టిఎంఎల్లో అన్ని ట్యాగ్స్ కూడా స్టార్ట్ అయ్యి ఎండ్ అవుతాయి అని అనుకోకూడదు అనమాట. మాక్సిమం 95 to 97% ట్యాగ్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయి, దానికి ఎండ్ ట్యాగ్ కూడా ఉంటుంది. బట్ కొన్ని ట్యాగ్స్ కి మాత్రం ఎండ్ ట్యాగ్ అనేది ఉండదు. అండ్ అలాగే ఎటువంటి కంటెంట్ కూడా వాటికి మనం రాయాల్సిన అవసరం, జస్ట్ ఇట్లా BR అని తీసుకున్నామంటే బ్రాకెట్స్ లో అంతే అనమాట, మనకి ఆ ట్యాగే అట్లా ఉంటుంది అనమాట. సో అసలు ఈ ట్యాగ్ దేనికి యూజ్ అవుతుంది ఏంటి అన్నది నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే ఫ్రెండ్స్, హెచ్టిఎంఎల్ లో మనకి నెస్టెడ్ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. సో నెస్టెడ్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఒక ఎలిమెంట్ లోపల ఇంకొక ఎలిమెంట్ అనేది వస్తుంది అనమాట. సో దాన్ని మనం నెస్టెడ్ ఎలిమెంట్స్ అని అంటాము. నెస్టెడ్ ఎలిమెంట్స్ ఏంటంటే లైక్ హెచ్టిఎంఎల్ ఉంది కదా, సో ఈ హెచ్టిఎంఎల్ లోపల మనకి బాడీ అన్నది వస్తుంది అనమాట. అండ్ అలాగే నెవర్ స్కిప్ ద ఎండ్ ట్యాగ్. సో చెప్పాను కదా, మనకి సి లాంగ్వేజ్ వీటిల్లో సెమీ కాలన్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకి హెచ్టిఎంఎల్ లో ఎండ్ ట్యాగ్ అన్నది కూడా అంత ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే మనకి అది ఎండ్ అయినట్టు అర్థం అనమాట. అలా అని మీరు ఒకవేళ ఎండ్ ట్యాగ్ ఈగిపోయినా కూడా అది వర్క్ అవ్వదా అంటే లేదు, అది వర్క్ అవుతుంది. చూడొచ్చు, సమ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ విల్ డిస్ప్లే కరెక్ట్లీ ఈవెన్ ఇఫ్ యూ ఫర్గాట్ ద ఎండ్ ట్యాగ్. అంటే కొన్ని ఎలిమెంట్స్ ఏంటంటే ఒకవేళ మీరు ఎండ్ ట్యాగ్ పెట్టడం మర్చిపోయినా కూడా అవైతే వర్క్ అయిపోతాయి అనమాట. కానీ అన్ని ఎలిమెంట్స్ అలా ఉండవు అనమాట. కొన్ని ఎలిమెంట్స్ మాత్రం వర్క్ అవుతాయి, కానీ కొన్ని ఎలిమెంట్స్ వర్క్ అవ్వవు అనమాట. కాబట్టి ప్రతి ఎలిమెంట్ కూడా ఎండ్ ట్యాగ్ ఉంటే దానికి పెట్టడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే చెప్పాను కదా, ఎంటీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ BR అని ఉంటుంది కదా, సో అట్లాగా మనకి కొన్ని హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అయితే ఎంటీగా కూడా అయితే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.